సరేనండి, మా తోడుకోళ్ళను మా మరిది అయితే వచ్చారు కదా, అందుకని చెప్పేసి ఇంకా పలావాను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం కదా. ఇంకా పలావ్ అనేది నెక్స్ట్ అంటే ఇంకో వీడియోలో చూపించాము. ఇంకా చికెన్ కర్రీ ఒకటికి అయితే ఇంక వీడియో వచ్చేసండి. ఇంకా చికెన్ కర్రీలో కావాల్సిన మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడవుతా ఉంది కదండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డలు అయితే బాగా మిక్సీ పట్టేస్తాను. అవి మొత్తం అయితే వేయించేటప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, టమాటా పేస్ట్ వేసుకుందాం. మొత్తం వేసుకొని బాగా ఫ్రై అంత వరకు అయితే కలిపి వేసుకోవాలి. సరేనండి, కొబ్బరి కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం. వీడియో లాగం కాదు. ఇంకే కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపి వేసుకున్నాం కదండి. కారం వేసుకున్నాం. కారం వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి. అది నొక్కు, ఇది నొక్కు. సరేనండి, కారం అయితే వేసుకున్నాం కదా, పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి. మొత్తం అయితే బాగా వేసేటట్టే కదండి. ఇంకా మోసం ముక్కలు వేసుకున్నాం. చికెన్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మాట్లాడా అన్నయ్య చూపి ఏం చేస్తాను. మీ వదినా మీ భార్య మా వదిన గంటతో మీ భార్య గంటతో తిప్పుతుందా? మాన్ ప్రాతం చేస్తా. ఏం కూర వండుతున్నారు? చికెన్. కానీ త్వరగా మరి ఆగలవుతుంది, భోజనం చేద్దాం. సరేనా? ఈ రోజు వచ్చేసి ఇంకా దీవెనను అలానే ఇంకా మా రాజకుమార్ ఇద్దరు కలిసి ఇంకా చికెన్ పీకులు పెట్టారండి మా సబ్స్క్రైబర్ కోసం. అలానే ఇంక ఒంగోలు కూడా 1 కేజీ పంపించాలని చెప్పేసి. తర్వాత వచ్చేసి బగారా అన్నం ఉండేవారు. అంటే బగారా అన్నం అంటే కొబ్బరి అన్నం ఉండేది అనమాట. అంటే కొబ్బరి పాలు ఇంకా ఎసురులో నీళ్ళు బదులు కొబ్బరి పాలు పోసి చేస్తారు కదా, అదొక రెసిపీ చేశారనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ రాజకుమారి అన్న ఇంకా దేవుని ఇద్దరు కలిసి మళ్ళీ రెసిపీ చేస్తున్నారు చికెన్ కర్రీ. చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం చేస్తాము. సరేనా? ఇప్పుడు టైం చేసి 10:05 అవుతుంది. త్వరగా భోజనం చేసి ఇంక ఇద్దరిని వదిలిపెట్టి వస్తానండి, మా మహేంద్రని దిగునని. సరేనా? ఇంకా కర్రీ అంత వరకు చూపిపోరా. కర్రీ వచ్చేసి మూత అయితే పెట్టేసానండి. మూత పెట్టేసాను. ఎందుకంటే చికెన్ లో ఉన్న వాటర్ కి అయితే ఇంకా బాగా ఉడకాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి వాటర్ పోయలేదు. పైన అయితే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర స్మెల్ అనేది మొక్కలకు బాగా పట్టేసిద్ది. కొత్తిమీర పుదీనా మూత పెట్టేసుకున్నాం. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవచ్చు. భోజనం ఏర్పాట్లు అయితే అయిపోయినాయా? త్వర రాను రాజు, ఆకలి అవుతుంది. మీ మరిదే తిరుగుతూ ఉన్నాడు రంగులటం లాగా. ఓకేనండి, ఇంకా రాజకుమారి అలానే దీవెన ఇద్దరు కలిసి అయితే రెడీ చేసేసారు రెసిపీస్. బగారా అన్నం అంటే కొబ్బరి అన్నం అండి. మీకు కనపడడం చూసారా నల్లగా అక్కడక్కడ ఏమంటారు పీసెస్ అలాంటిది మాట. తర్వాత వచ్చేసి ఇగో చికెన్ షేర్వా 2 చేసేసింది రాజకుమారి. వాటిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా ఉల్లిపాయ, నిమ్మకాయ తీసుకొని రా త్వరగా. పెరుగు చట్నీ కూడా ఉంది, కావాలా తీసుకొని రా. ఒకటి పెడదంటే ఒకటి మర్చిపోతుంటివి. ఏం చేయాలి రాజు నీతో?
బుజ్జమ్మ పెరుగు తినిద్దిలే. బుజ్జమ్మ అంటున్నా. తోడుకోవాలి అందరూ ఒకటేగా ఉన్నారు, ఒకలాగా ఉన్నారు అందుకని. దేనమ్మా రా వడ్డిచ్చే త్వరగా అక్క. మీరు అక్క అడ్డు తిరుగుతూ ఉన్నది కానీ త్వరగా వడ్డిచ్చు. ఇదిగో ఏంటి ఇదిగో మీ చేతులు మీరు వడ్డిచ్చే ఈసారి ఈ రోజుకి. ఓకేనండి. ఇంకా వేడి వేడి అయితే ఇంకా కొబ్బరి అన్నం సూపర్గా ఉంది. సర్లే ముందు మీ ఆయనకి ఏరా జలుబు చేసింది నేను బాగా, అందుకే మీ వదిన షేర్వా చేసింది. చారు తాగు ప్లేట్లో పోసుకొని, తగ్గిపోయింది. నిజం తినా ఎప్పుడు తాగలేదా? జలుబు చేసినప్పుడు చికెన్ చారు తాగితే ఎమ్మని తగ్గిపోయింది జలుబు. వర్షాకాలం జలుబులు ఎక్కువ, మీరు కూడా ట్రై చేయండి అండి అప్పుడప్పుడు. చాలు కొంచెం ఘాటుగా చేసుకొని చారు తాగితే ఇంకా పిల్లలు కూడా సరిపోవు, ఎడిపోద్దు జలుబు, పరిగెత్తుకుంటాం. రాజకుమార్ త్వరగా రావాలి, నువ్వు పెరుగు చట్నీ చేయొద్దులే, మామూలు పెరుగు తీసురా. ఓకే కర్రీ చేసి ఒకసారి ఇంకా పనుల పని ఏంటిదిరా? గంటలేదా కూర గంట తెచ్చుకోప. సాస్ బాబు మాట్లాడొచ్చాడు, కూర్చో సాసు భోజనం చేద్దాం. నీకు ఇష్టమైన పలావ్ అన్నం. బువ్వా బూరా బువ్వా తనవా? క్యారెట్ అది తిను. పడేసాడు. ఈరా ప్లేటు కోరేసిద్ది. రెడీ అయింది రాజే, త్వరగా రండి. చారు అంటే ముక్కలే కాక మా వాడికి ఈరోజు గుంటపాలలో కుప్ప ఉన్నాయి కదరా. ఊరి ఏం సిగ్గుపడుతున్నాడు? ఏంది నేను సిగ్గుపడుతున్నా? నాకు అర్థం కావట్లా. మరి నువ్వు సిగ్గుపడుతున్నావు? మనకు బ్లాగ్స్ స్టార్ట్ చేసుకుని 4 సంవత్సరాల పని అవుతుంది. దీవెన సిగ్గుపడాలి కానీ నువ్వు సిగ్గుపడుతున్నావు, నాకు అర్థం కాదు. జలుబు అయితే దా సిగ్గుకి దా జలుబుకి ఏంది మరి రాజీ? ఓహో సిగ్గు సిమిడింది అనుకుంటా. ముందు కోరేమ్మా తల్లి. దేవనమ్మా అన్న భోజనం ఒకటి ఇచ్చింది, నువ్వేమో కోరే. సాస్ బాబు మేము అందరు భోజనం చేస్తాం. దేవనమ్మా కానీ మ్యూజిక్ పెడతాను, చక్కగా చూస్తూ ఉంటారు. ఈ రోజు మీ తోడుకాళ్ళకి స్పెషల్ నేర్పిస్తా ఉన్నావు. ఎన్ని కేజీలు ఇది? 5 కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా, ఆ పెద్ద పెద్ద వెముకలోటికైతేమో కర్రీ కుంచేసాను, ఇంక వచ్చేసేమో పీకులు చేసాం. నేను దీని టేస్ట్ చేసిందా? టేస్ట్ చేసింది, చాలా బాగుందంట. ఇంకా వేడివేడిగా అన్నంలో వేసుకొని 3 రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుండేది. అది కాకుండా ఇంకా వర్షాకాలం కదా, ఇంకా పచ్చళ్ళు. అదేనండి, ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకులు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? సూపర్గా నన్ను చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా ఈ తోడుకోళ్ళకి ఒక లైక్ కొట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా.